ఇక కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. ఆదోని నియోజకవర్గంలో దశాబ్దాల క్రితం నిర్మించిన ఓ కీలకమైన బ్రిడ్జ్ ఇప్పుడు మృత్యుపాసంలా కనిపిస్తోంది. అది ఏ క్షణంలో కూలుతుందో తెలియక ప్రయాణికులు వణికిపోతున్నారు. 1976లో నిర్మించిన ఈ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరింది. సిమెంట్ పెచ్చులు ఊడిపడుతూ లోపల ఉన్న ఇనుప రాడ్లు బయటకు కనిపిస్తున్నాయి. బ్రిడ్జ్ కూలే స్థితిలో ఉన్న అధికారులు పాలకులు పట్టించుకోకపోవడంపై సిపిఐ నేత వీరేష్ విమర్శలు గుప్పించారు. 5 దశాబ్దాల కిందట నిర్మించిన వంతెన ఏ క్షణమైనా కూలిపోయేలా ఉన్న అధికారులు మొద్దు నిద్రపోతున్నారని అంటున్న వీరేష్తో మా రిపోర్టర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ఉన్న కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆదోని నియోజకవర్గంలో ఉన్న పాత బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము. మనం ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ అనేది శిథిలావస్థకు చేరుకుందని చెప్పేసి సిపిఐ వీరేష్ అయితే చెప్పుకు వస్తారు. అయితే దీని గురించి మరింత సమాచారం చెప్పడానికి అయితే మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈ బ్రిడ్జ్ అనేది నిర్మించి ఎన్ని రోజులైంది? ఈ శిథిలావస్థ గల కారణం ఏంటి? ఈ బ్రిడ్జి ఫౌండేషన్ వచ్చి నాకు తెలిసి నేను చిన్నవాడిని 1976 ఫౌండేషన్. మా ఇల్లు ఇక్కడే ఉండేది, రేణుకంబ బ్యాక్ సైడ్. మేము ఈ గుంతలో ఆడుకునే వాళ్ళం ఈ కంకర విసిగేసినప్పుడు. ఇది 1976 ప్రారంభించి 82లో ఓపెనింగ్ అయింది. అంటే రాకపోకలు 82 ప్రారంభించారు. తర్వాత ఈ రోజుకి దీన్ని పూర్తిగా శిలావస్థానికి చేరుకున్న అనేక ప్రమాదాలు జరిగినాయి. ఒక ట్రాక్టర్ అయితే ఇక్కడ నుంటే కిందికి అలర్ట్ పడింది. తర్వాత కార్లు 2 సార్లు, తర్వాత బైక్, తర్వాత ఒక మనిషి అయితే కింద ట్రాక్టర్ నుండి వచ్చి ఆ ప్రాంతంలో కింద పడి మరణించారు. దాదాపు చాలామంది ప్రమాదాలకు గురైనారు. తర్వాత మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఒక ఆయన స్కూటర్ వేసుకుని కింద పడి వర్షాకాలం గుంతలు పడి ఫ్రాక్చర్ అయ్యి దాదాపు 4-5 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. ఈ రోజుకి ఆయన హ్యాండిక్యాప్డ్గా మిగిలిపోయారు. మరి అలాంటి ఆదోనిలోనే ఇది మొట్టమొదటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఇది 1976లో పునాది చేసి 82లో ప్రారంభించారు. అని ఈ రోజు వరకు ఎక్కడ పూర్తిగా చూడండి మీరు ఒక్కసారి ఎట్లా ఉంది. ఇట్లే రండి మీకు పెంచులు చూపిస్తే పూర్తిగా శిలావస్థగా ఇంకా ఇట్లా తీసేగా చూడండి. పడిపోయి కింద రాకపోకలు, తర్వాత కిరాణా షాపులు, తర్వాత బీడి మంకులు, హోటల్స్ ఉన్నాయి. నిత్యం ప్రజలు రాకపోకలు ఉంటాయి. తర్వాత వెహికల్స్ వాహనాలు కూడా ఈడుస్తారు. మరి చాలామంది తలల మీద పడి తలలు పగిలిపోయి చాలా ప్రమాదాలకు గురైనారు. మరి దీనిపై అనేక సార్లు కూడా దీనికి సంబంధించిన రోడ్డు రవాణాకు సంబంధించిన అధికారులకు ఈ గారి కార్యాలయంలో అనేక సార్లు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇది అయితే ఈ ప్రమాదాలు ఎన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంది? అయితే ఈ ప్రభుత్వం అనేది ఈ ప్రమాదాలు జరిగినా కూడా ప్రభుత్వం అనేది ఎప్పుడు గుర్తించలేదా? అసలు గుర్తించలేదు. ఏదో అట్లా పడిపోతే మీరు చూడండి, అక్కడ మొత్తం తాత్కాలికంగా గోడలు కట్టి వదిలేస్తారు. ఫుట్పాత్ అనేది అంటే నాకు తెలిసి ఒక 20 ఏళ్ళ కింద రోజువారీ అంటే అర్లీ మార్నింగ్ వాకింగ్ అంటే పాదచారులు కూడా వాక్ చేసేవాళ్ళు. మరి రాత్రి భోజనాల తర్వాత కూడా వాక్ చేసేవాళ్ళు. చూడండి, ఫుట్పాత్ అనేది లేదు ఇంకా ఇక్కడ. మీరు ఒకసారి మీ కెమెరాలో కూడా చూస్తే తెలుస్తుంది. దీని అంతా కూడా పూర్తిగా నిర్లక్ష్యం ఉన్నారు ప్రభుత్వం. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సాక్షాత్ ఎమ్మెల్యే గారు, ఈ ఆదోని కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు కూడా ఇక్కడ వచ్చి పరిశీలి ఆయన ఒక టచ్ చేసే పడిపోయింది కూడా. ఆయన కూడా పరిశీలించి దాదాపు సంవత్సరం కావస్తుంది. దీనికి ఎంత ₹1 కోటి ఎంత గ్రాంట్ కూడా వచ్చిందని చెప్పారు. ఈ రోజు వరకు దీనికి మోక్షం లేదు. మరి ఖచ్చితంగా దీన్ని పునర్నిర్మాణం చేసి మొత్తం అంతా కూడా కొత్తగా నిర్మించాలని చెప్పి, దీని స్ట్రక్చర్ అయితే కింద పిల్లర్స్ అంతా స్ట్రాంగ్ ఉన్నాయి. దీని పైన ఏదైతే ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా శిలావస్థానికి గురయ్యి నాణ్యత కోల్పోయి ఎప్పుడు ఎవరి మీద పడి ప్రాణాలు పోగొట్టుకుంటారో తెలియదు. కానీ ఏదైనా ప్రాణ నష్టం జరిగిన తర్వాత పశ్చాత్తాపడే కంటే మరి ఏదైనా జరిగిందంటే కూడా దీనికి సంబంధించిన ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. దీనిపై భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి అతి త్వరలోనే ఖచ్చితంగా ప్రత్యక్ష ఆందోళన కూడా దిగుతామని చెప్పి ఈ సందర్భంగా మన మీడియా ద్వారా సంబంధిత అధికారులకు ప్రభుత్వాన్ని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము హెచ్చరిస్తున్నాం. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు మాత్రమే అవుతుంది.
కానీ గత హయాంలో ఉన్న వైసీపీ హయాంలో అయితే ఇలాంటి ప్రమాదాలు అసలు జరగలేదని అంటారా? అంటే అప్పటికి జరిగినాయి, అప్పుడు జరిగి మేము అధికారులకు కానీ లేదా మా కార్యక్రమాలు ఏముండే మేము చేశాము. ఇక్కడ ఫ్లేవర్ పాదయాత్ర పైకి ఎక్కాక కూడా అది కూడా పూర్తిగా పడిపోయి ఇదైంది. ఆ గవర్నమెంట్లో యాక్చువల్గా జగన్ ప్రభుత్వంలోనే 2-3 ప్రమాదాలు జరిగాయి. ఆ రోజు కూడా మేము కార్యక్రమాలు చేశాము. మరి తాత్కాలికంగా ఏదైతే పడిపోయిందో అక్కడ మాత్రమే మరమ్మతులు చేసి వదిలేస్తున్నారు. రైట్. సిపిఐ పార్టీ అయిన వీరేష్ చెప్పిన బట్టి ఏంటిదంటే గత ప్రభుత్వంలో అయినా కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అయినా కానీ ఈ బ్రిడ్జ్ అనేది శిథిలావస్థకి అయితే చేరుకుందని చెప్పేసి అంటారు. కానీ ప్రజలకైతే చాలా ప్రమాదకరంగా ఉంది, ప్రమాదాలు చాలా వరకు జరుగుతున్నాయి, ప్రాణ నష్టం కూడా జరిగేంత స్థితిలో ఉంది అని చెప్పేసి అంటున్నారు. వీలైనంత త్వరగా ఈ బ్రిడ్జ్ అనేది శిథిలావస్థ కాకున్నట్లు మొత్తంగా మెరుగుపరచాలని చెప్పేసి అని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కిరణ్ ఆదోని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.